తెలంగాణ ప్రభుత్వం మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.5 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉంది. త్వరలోనే లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలా చేయటం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరగడంతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ మహిళల ఓట్లు కాంగ్రెస్కే పడే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు ఓటర్లే ఉన్నందున 2,500 రూపాయల సాయం పార్టీకి అన్ని రకాలుగా కలిసొస్తుందని కాంగ్రెస్ ఆలోచన. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వబోతోంది. మార్చి లేదా ఏప్రిల్ నెలాఖరులో అర్హులకు నగదు జమ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మధ్యప్రదేశ్లోనూ ఇలాంటి పథకమే నడుస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసి ప్రతి నెల ఎంత ఖర్చవుతుందో ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కర్ణాటక దాదాపు 3.5 కోట్ల మంది మహిళలున్నారు. ఇందులో 1,25,00,000 మందికి డబ్బులు చెల్లిస్తున్నారు. 30 లక్షల మంది మహిళలకు చెల్లించాలంటే ప్రతి నెల 750 కోట్ల అవసరం. కర్ణాటకలో ఈ పథకంపై 3,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో 1,62,00,000 పైగా మహిళలున్నారు. ఈ రకంగా తెలంగాణలో పథకం అమలుకు 4,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి కొన్ని అంచనా వేయబడిన అర్హతలు: 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు, తెలంగాణ రాష్ట్రంలో నివాసితులు, కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు. ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి దరఖాస్తు ఫారాలను ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు.